గురూజీ అశ్విని కుమారుల గురించి తెలియజేస్తున్నారు. తర్వాత వీళ్ళు ఈ అశ్విని కుమారులు మధు విద్యను సంపాదన చేసుకొని ఎప్పుడు వాళ్ళ దగ్గర ఈ ఒక మధు అంటే ఏంటి, తేనె మూటల్ని మోసుకొని వెళ్తూ ఉంటారు. ఎక్కడ వెళ్ళినా వాళ్ళ జొతలో తేనె మూటలు ఎప్పుడు ఉంటాయి వాళ్ళ దగ్గర. తేనె మూటలు చూడండి ఎంత గొప్ప వర్డ్ ఇది, తేనె మూటలు. ఆ కాలంలో తేనెని సంచుల్లో పట్టుకొని వెళ్ళేవారంట. అంటే ఆ తేనె అంత మంచిది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా తేనె ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ తేనె చాలా గొప్ప ఔషధం. యాక్చువల్లీ ప్రతి ఒక్క ఆయుర్వేద శాస్త్రంలో తేనె చాలా ఉపయోగపడుతుంది. ఎవరికైనా రోగాలు, చిన్నపిల్లలకి ఏదైనా అనారోగ్యం వస్తే తేనెలో కాస్త జాకాయి, జాపత్రి లాంటివి తీసి నాలుక పెట్టేవాళ్ళు, జ్వరం మాయమైపోయేది. కఫ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఏం చేస్తారంటే తేనెలో ఏదేదో కలిపి కాస్త స్వీకరణ చేస్తే తేనె అంత మధు అంటే అంత మంచిది. అర్థమైంది కదా. వాళ్ళు భూలోకంలో దేవతలకి కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఏ రోగం వచ్చినా జనాలు వాళ్ళు ప్రార్థిస్తే చాలా రోగం దూరం అయిపోయేది అశ్విని కుమారులు. తర్వాత పెద్ద పెద్ద మహారాజులకి యుద్ధంలో ఓడిపోతూ ఉంటే వాళ్ళని గెలిపించారు భూలోకంలో. అంతేకాకుండా ఒక మహారాజు పడవల్లో ప్రయాణిస్తూ ఉంటే తన సైన్యంతో ఆ పడవని మధ్యలో విరిగిపోతూ ఉంటుంది, చనిపోతూ ఉంటే అలాంటి టైంలో స్వర్ణ పడవ అంటే వాళ్ళు స్వర్ణ రథాన్ని తయారు చేసి వాళ్ళందరినీ కాపాడి ఆ స్వర్ణ రథాన్ని నీటిపైన తేలే చేశారు. అంటే ఇప్పుడు ఈ సైమేరియన్ షిప్స్ ఉన్నాయి చూడండి, ఆ కాలంలో అప్పుడే ఉంది అని అర్థం. చూసారా, అశ్విని కుమారులు తయారు చేసింది సైమేరియన్ లాంటి షిప్ని అప్పట్లోనే తయారు చేశారంట. కానీ ఇప్పుడు వీళ్ళు తయారు చేసామని చెప్పుకుంటారులేండి, ఏదైనా ఆధారం ఉంటే తానే తయారు చేస్తారు. అవును కదా, అవును. అలా వాళ్ళు అప్పుడే తయారు చేసి దాని నుంచి వాళ్ళని బతికించుకోవస్తారు. ఎంతోమందికి భూలోకంలో శ్వేతాశ్వాల్ని ప్రజెంటేషన్గా ఇస్తూ ఉంటారు. అంటే అవన్నీ చేస్తూ చేస్తూ మానవులకి చాలా దగ్గరైపోతారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మానవ కులాన్ని కొంచెము ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారే ఇతనికి అని చెప్పి ఆలోచించుకొని దేవతలు వీళ్ళని దూరంగా ఉంచుతూ వస్తారు. కానీ వీళ్ళు మానవులకి దగ్గర అవుతూ ఉంటారు. కానీ జనాలు చెప్తారు ఆకాశం భూమికి వీళ్ళు నక్షత్రాలు. అంతేకాకుండా వీళ్ళు రాత్రి ఒకరు, పొగలు ఒకరు. అంటే రాత్రి చీకటి, పగలు వీళ్ళు ఒకరు, పగలు చీకటి వీళ్ళిద్దరు అని చెప్పేవాళ్ళు. అంటే అంత సన్నిహం అయిపోయారు భూమికి, మానవులకి. అంటే అశ్విని కుమారులు వేడుకొంటేనే మనకి ఎలాంటి కష్టాలు ఉన్న వాళ్ళని వేడుకొంటే తథాస్తు అనేవాళ్ళంట. ఎంత సౌందర్యం అంటే అప్పప్ప వాళ్ళు ఆ సజ్ఞాదేవి మరియు ఆ సూర్యునికి పుట్టిన వారు కదా, ఆ వకళ వృక్షం కింద అద్భుతమైన సౌందర్యంతో వాళ్ళు ఉంటారు.